వందే మాత్రం పాడటం తప్పనిసరా? యాంటీ నేషనల్ అంటున్నాడు అమిత్ షా. వందే మాత్రం పాడితే ఏంటి, పాడకుంటే ఏంటి? హలో ఫ్రెండ్స్, నేను కిరణ్ చర్ల. వందే మాత్రం పాడటం తప్పనిసరా? పాడకపోతే శిక్ష ఉంటుందా? చట్టం ఏం చెప్తోంది? ఏది తప్పు, ఏది కాదు? ఓ పక్క వందే మాత్రం మొత్తం పాడకపోతే యాంటీ నేషనల్ అంటున్నాడు అమిత్ షా. దేశభక్తి లేదంటున్నాడు అమిత్ షా. మరి చట్టం ఏం చెప్తోంది? వందే మాత్రం పాడితే ఏంటి, పాడకుంటే ఏంటి? లేదా మొత్తం పాడాలా, సగమే పాడొచ్చా? ఈ వీడియోలో ఆ వివరాలన్నీ చూద్దాం. కేంద్రం రీసెంట్ గా వందే మాత్రానికి సంబంధించి ఓ మార్పు చేసింది. అదేంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ 2026. ఇది లాస్ట్ మంత్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఇప్పటి వరకు జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం, జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణ వందే మాత్రానికి కూడా వచ్చింది. మరి ఈ చట్టం ఏం చెప్తోందంటే, వందే మాత్రాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా దాని ఆలాపనకు అంతరాయం కలిగించడం చట్టపరంగా శిక్షార్హం అంటోంది. సో ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్. వందే మాత్రం పాడటం తప్పనిసరి కాదు, పాడకపోతే నేరం కూడా కాదు. మరి చట్టం ఏం చెప్తోంది? ఒక వ్యక్తి ఇతరులు వందే మాత్రం పాడకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే లేదా వందే మాత్రం పాడుతున్నప్పుడు కావాలని అంతరాయం కలిగిస్తే అప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అంటే అడ్డుకోవటం తప్పు, అంతరాయం కలిగించడం తప్పు. దీనికి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. 1986లో సుప్రీంకోర్టు బిజోయ్ ఎమాన్యుయల్ వర్సెస్ కేరళ స్టేట్ ఈ కేసులో చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది. అక్కడ జాతీయ గీతం పాడుతున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నిలబడ్డారు, కానీ వాళ్ళు తమ మత విశ్వాసాల కారణంగా జాతీయ గీతాన్ని పాడలేదు. ఆ సమయంలో వాళ్ళపై చర్యలు కూడా తీసుకున్నారు. ఈ విషయం ఆ రోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, జాతీయ గీతాన్ని తప్పనిసరిగా పాడాలి అని చెప్పే చట్టం లేదు అని స్పష్టం చేసింది. అంటే పాడకపోవటం జాతీయ గీతాన్ని అవమానించినట్టు కాదు. ఇదే సూత్రం వందే మాత్రానికి కూడా వర్తిస్తుంది. కానీ ఇక్కడ హోంమంత్రి అమిత్ షా ఏమంటున్నాడు? వందే మాత్రం విషయంలో 6 చరణాలు పాడితేనే మీకు దేశభక్తి ఉన్నట్టు, లేకుంటే మీరు యాంటీ నేషనల్. ఇది అమిత్ షా అంటున్న మాట. और जरा भी शर्म बची है तो 2 हाथ जोड़कर बंकिम बाबू की अमर आत्मा से और देश की जनता से माफी मांगनी चाहिए. మరి అమిత్ షా మాటల ప్రకారం గాంధీ, నెహ్రూ, పటేల్, ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా యాంటీ నేషనల్సే. వీళ్ళలో ఎవరికీ దేశభక్తి లేనట్టే. ఎందుకంటే వందే మాత్రంలో 2 చరణాలు మాత్రమే పాడాలని వీళ్ళంతా ఆమోదించారు. దాన్నే ఇంతకాలం మనం కొనసాగిస్తున్నాం. వందే మాత్రం జాతీయోద్యమంలో పుట్టిన పాట. ఇది అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే సమావేశంలో అందరికీ ఆమోదంగా ఉండేలా మొదటి 2 చరణాలకే పరిమితం కావాలని 1937లో డిసైడ్ చేశారు. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. మహాత్మా గాంధీ, నెహ్రూ, ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, ఇట్లా సర్దార్ పటేల్ ఇలాంటి జాతీయ నాయకులందరి ఆమోదంతోనే 2 చరణాలు మాత్రమే పాడాలనే సంప్రదాయం మొదలైంది. కానీ ఇప్పుడు ఆ జాతీయోద్యమంతో, స్వాతంత్రోద్యమంతో ఇలాంటి సంబంధం లేని ఒక్కడు కూడా పాల్గొనని ఆర్ఎస్ఎస్, బీజేపీ జాతీయోద్యమ నాటి కీలక గీతం వందే మాత్రాన్ని వాడుకొని విభజన రాజకీయాలకు తెరలేపుతున్నాయి. All those who do not sing the 4th stanza are anti-national. So, Amit Shah ji, can you please tell me that has the RSS ever sung that song? మరి ఆ రోజు మొదటి 2 చరణాలే ఎందుకు పాడాలి అనుకున్నారు వీళ్ళు? వందే మాత్రం మొదటి 2 చరణాల్లో, మొదటి 2 స్టాంజాల్లో మాతృభూమి సౌందర్యాన్ని వర్ణించాడు. కానీ తర్వాతి చరణాల్లో మతపరమైన పౌరాణిక ప్రతీకలు కనిపిస్తాయి. కానీ అన్ని మతాలు సమానమని, అందరినీ కలుపుకుపోవాలని భావించినప్పుడు ఏ మతానికి సంబంధం లేని లౌకిక దేశంగా భారత్ ముందుకు వెళ్లాలని మన జాతీయోద్యమ నేతలు భావించారు. కాబట్టే 2 చరణాలే పాడాలని నిర్ణయించారు. అందుకే ఇప్పుడు బీజేపీయేతర పార్టీలన్నీ వందే మాతరం విషయంలో మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని, మోడీ ప్రభుత్వం తెచ్చిన సవరణని వ్యతిరేకిస్తున్నాయి. కానీ జాతీయోద్యమంతో ఎలాంటి సంబంధం లేని పార్టీ మాత్రం ఇప్పుడు ప్రజల్ని విభజించటానికి, వందే మాత్రం పేరుతో, దేశభక్తి పేరుతో విభజించటానికి ప్రయత్నాలు చేస్తోంది. దేశం కోసం పోరాడిన జాతీయ నాయకులకు సైతం దేశభక్తి లేదు అనే అర్థంలో మాట్లాడుతోంది. ఇంతకంటే దేశానికి అవమానకరం మరొకటి ఉంటుందా? సో ఇప్పుడు వందే మాత్రం పాడకుండా ఉండొచ్చా? స్ట్రైట్ క్వశ్చన్. దీనికి సమాధానం ఏంటంటే, చట్టపరంగా వందే మాత్రం పాడకపోవటం ఖచ్చితంగా నేరం కాదు. కానీ పాడకపోవటం, ఇతరులు పాడకుండా అడ్డుకోవటం ఈ 2 వేరే విషయాలు. దీన్ని గమనించాలి. మీరు వందే మాత్రం పాడకపోయినా ఎవరిని అడ్డుకోకుండా ఉంటే అది నేరం కాదు. కానీ ఇతరులు పాడుతున్నప్పుడు కావాలని అడ్డుకుంటే
వందే మాత్రం పాడుతున్న సభకు అంతరాయం కలిగిస్తే అది తప్పవుతుంది. అంతేకాదు ఎవరినైనా నువ్వు తప్పనిసరిగా వందే మాత్రం పాడాల్సిందే అని బలవంతం చేయడానికి ఈ చట్టాన్ని ప్రయోగిస్తే అది రాజ్యాంగ విరుద్ధమవుతుంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చింది ప్రధానంగా వందే మాత్రానికి రక్షణ కల్పించడం గురించి మాత్రమే తప్ప పాడించడం గురించి కాదు. ఈ తేడాను అర్థం చేసుకోవాలి. అంటే వందే మాత్రాన్ని గౌరవించటం, దాన్ని ప్రతి ఒక్కరితో బలవంతంగా పాడించటం ఈ రెండు వేరే విషయాలు. చట్టం వందే మాత్రాన్ని గౌరవించమంటుంది అంతే తప్ప బలవంతంగా పాడమని కాదు. మీ స్పందనని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.